అత్తయ్య, అమ్మ వాళ్ళు మీకోసం చీర పంపించారు. అవునా? నాకోసమా? అయినా నువ్వు మీ పుట్టింటికి పోయిన ప్రతిసారి మీ వాళ్ళు నాకు ఏదో ఒకటి పంపిస్తారు. కొంతమంది ఉన్నారు పుట్టింటికి పోయిన ప్రతిసారి చేతులు ఊపుకుంటూ వస్తారు. ఏంది, అన్నం పెట్టుకుంటున్నావా? వేడన్నం చిన్నగోడలు కొంచెం చల్లన్నం పెట్టుకో. ఏం చేస్తున్నావు? బట్టలు పిండుకో. నీకు చిన్న కొడలా పెద్ద కొడలకి చెప్తున్నా, పిండుకో. అత్తయ్య, అత్తయ్య, ఈ బ్రెడ్ తిని కొంచెం పాలు తాగుతారు. లేకండి వద్దండి, ఇట్లా అత్తయ్య టాబ్లెట్లు వేసుకోవాలి. లేకండి లేకండి అత్తయ్య, టాబ్లెట్ వేసుకోండి. ఇప్పుడు బానే ఉంది అత్తయ్య, ఇంకా రెస్ట్ తీసుకోండి. ఇప్పుడు ఎలా ఉంది అత్తయ్య? ఇప్పుడు బానే ఉందమ్మా. పెద్ద కొడలి పుణ్యమా అని నా జ్వరం తగ్గిపోయింది. కానీ నాకు జ్వరం వచ్చినప్పటి నుంచి నువ్వు అసలు నా గది వైపు కూడా రాలేదు, నాకు ఎలా ఉందో అని కూడా అడగలేదు. మీ దగ్గరికి వస్తే మళ్ళీ ఆ జ్వరం నాకు వస్తే? అయినా ఈ జ్వరం నాకు ఎవరెలాంటోళ్ళో తెలిసేటట్టు చేసింది. నా పెద్ద కోడలి నేను ఎప్పుడూ మంచిగా చూడలేదు, కాదు కనీసం మనిషిలాగా కూడా చూడలేదు. కానీ నిన్ను మాత్రం నా కూతురిలా చూసుకున్నాను. కానీ నాకు బాగలేకపోతే నువ్వు నన్ను చూడడానికి కూడా రాలేదు. కానీ నా పెద్ద కోడలు నా జ్వరం తగ్గే వరకు నాకు సేవలు చేసింది, తన తల్లిలాగా చూసుకుంది. ఇలాంటి నా పెద్ద కోడల్ని నేను ఎన్ని కష్టాలు పెట్టాను, నన్ను క్షమించమ్మా. అయ్యో అత్తయ్య, మీరు అలా అనకండి. నేను ఎప్పుడు మిమ్మల్ని అత్తలాగా చూడలేదు, మా అమ్మలాగానే చూశాను, మా అమ్మలాగానే మీకు చేశాను.